ప్రైజ్ లాడండి. మరి రూతు గారి గురించి మాట్లాడుకుందాం. రూతు నయోమి గురించి మాట్లాడుకుందామండి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది మరొకసారి మరి ఈ కాలంలో మరి అత్త కోడళ్ళు ఏ విధంగా ఉంటున్నారో మాట్లాడుకుందామండి. ప్రైజ్ లాడండి. 6-7 మినిట్సే కాబట్టి దేవుని వాక్యాన్ని దాటి వెళ్ళకండి. దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే రూతు గ్రంథంలో నయోమిది బెత్లెహేమ్ అండి. మరి బెత్లెహేములో కరువు వస్తే మోయాబు దేశానికి మరి భర్త, ఇద్దరు పిల్లలు మరి నయోమి వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కుమారులకి మోయాబు స్త్రీలని వివాహం చేస్తే మరి కొంతకాలం 10 సంవత్సరాల తర్వాత నయోమి భర్త ఎలిమెలేకు చనిపోతారండి. తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. పాపం రూతు ఇంకా మళ్ళీ బెత్లెహేముకి వెళదాము, అక్కడ వర్షాలు పడ్డాయి, పంటలు పండినాయి, మరి కరువు రాబట్టి మోయాబు దేశానికి వచ్చాము, మళ్ళీ అక్కడికి వెళ్దామని మరి వెళ్తూ ప్రయాణం వెళ్తూ కోడళ్ళు ఇద్దరిని దగ్గరికి తీసుకొని, అమ్మా మరి మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, దేవుడు మరి నాకు మరి నష్టాన్ని కలుగజేశాడు, మీరు వెళ్ళిపోండి అమ్మా అని అన్నప్పుడు అని ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటుంది కోడళ్ళని. ఒక కోడలు ఓర్ప వెళ్ళిపోయిద్దండి. మరి రూతు, అత్త నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అత్త, నేను నీతోనే వస్తానని కూతురు పాత్ర తీసుకుంటుంది. కోడలైన రూతు కూతురుగా మారి నీ బంధువులే నా బంధువులు, నీ యొక్క దేవుడే నా దేవుడు, నిన్ను ఎక్కడ పూడ్చిపెడితే నన్ను కూడా అక్కడే పూడ్చిపెడతారు, చావు ఒక్కటే మనల్ని వేరుపరుస్తుంది అత్త, నన్ను వెళ్ళొద్దని చెప్పి బాగా ఏడుస్తుందండి. ఏడిస్తే అప్పుడు నయోమి అనుకుంటుంది, ఇంకా వెళ్ళదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళదు కాబట్టి మరి ఇంకా నాతోనే తీసుకెళ్తానని బెత్లెహేము నగరానికి మరి రూతు నెంబడి పెట్టుకొని బెత్లెహేము నగరానికి తీసుకెళ్తుందండి. అందరూ నయోమి వచ్చింది చూద్దామని ఊరి వాళ్ళంతా కూడా నయోమిని చూడటానికి వచ్చి నయోమి అసలు ఏంటి గుర్తుపట్టలేనంతగా ఉన్నావు, గుర్తుపట్టట్లేదు నిన్ను నయోమి అన్నట్టు, నన్ను నయోమి అని పిలవద్దు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప నష్టం కలిగజేశాడు, మరి నన్ను మారా అని పిలవండి, నేను నయోమి అని నన్ను పిలవద్దు అని చెప్తుందండి. అప్పుడు సరే అనేసి తెల్లవారే రూత్ అంటది, అత్త నేను పరిగేరుకొనటానికి పోతా, ఎవరి చేనికి వెళ్ళాలో చెప్పు అని అన్నప్పుడు మరి పరిగేరుకోవడానికి అనుమతిస్తుంది. అమ్మా ఎవరి చేలకైనా ఇళ్ళు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి మరి ఒక చేలోకి వెళ్తుంది. పోయజు అనే పొలం అతను పెద్ద రైతు ఆ చేలోకి వెళ్తుందండి నయోమి. అక్కడ మరి ఎవల కోత కోస్తున్నప్పుడు మరి అక్కడ పెద్ద జీతగాడు ఉంటాడు. మరి అయ్యా మరి నేను పరిగేరుకుంటా అంటే, మంచిదమ్మా పరిగేరుకో అని చెప్తాడు. చెప్పి పరిగేరుకుంటుందండి. పరిగేరుకుంటుండగా బోయజ్ వచ్చి అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తాడండి, కూలి వాళ్ళకి అందరికీ చెప్తాడు. అప్పుడు ప్రభువు కూడా మీతో ఉండునుగాక అని వారు అంటారు. ఈమె ఎవరు, ఈ పడుచుది ఎవరు అని అడుగుతాడండి బోయజ్. అప్పుడు అతడు అంటాడు, మరి రూతు కోడలండి, మరి ఫలానా వచ్చిందని ఆమె చరిత్ర అంతా బోయజ్ వివరిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నువ్వు నా చేను తప్ప ఇంకెక్కడికి వెళ్ళొద్దు, కొందరు యువకులు ఉంటారు నిన్ను హెచ్చరి చేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు వయసు పిల్లవి, నువ్వు చక్కటి దానివి, ఇగో ఈ కుండలో నీళ్లు తాగు, మరి వీళ్ళతో పాటే నువ్వు భోజనం చెయ్యి అని బోయజ్ చెప్తాడండి. మంచిదయ్యా, నా ఎడలో నువ్వు ఎంతో ప్రేమ చూపిస్తున్నావు, నాతో ఎంతో మంచిగా మాట్లాడుతున్నావు అని అంటదండి. తర్వాత పిడికిళ్ళు వదిలిపెట్టండి, తను పరిగెరుకుంటుంది అని వెళ్ళేటప్పుడు కూడా కొన్ని యవల ధాన్యాన్ని ఆమెకి కట్టి పంపిస్తాడు. అప్పుడు రూతు అది తీసుకెళ్ళి అత్తకు చెప్పుద్ది, అత్త మరి ఇట్లా పలానా బోయేసు చేరుకో వెళ్ళాను అంటే అప్పుడు అత్తగారు అంటది, ఆయన దీవించబడును గాక అని అంటుందండి. అప్పుడు మళ్ళీ ఆలోచించుద్ది. అప్పుడు అత్త అమ్మగా మారింది, కోడలు కూతురుగా మారింది, పరిగేరుకొని వచ్చి అత్తను పోషిస్తుంది. మరి ఇప్పుడు అత్తగారు మరి అమ్మగా మారింది. నిజంగా అండి, అమ్మ పాత్రని తీసుకొని ఈ బిడ్డకి నేనేం చేయాలి, వయసులో ఉన్నది ఈ బిడ్డ, నేను వివాహం చేయాలి, నా బంధువులు ఎవరైనా ఉన్నారా, నా భర్త బంధువు బోయేజ్ ఉన్నాడు కాబట్టి
అమ్మా ఆ చేలోకే వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఆ చేనుకు పంపిస్తండి. అక్కడ బాయ్స్ అయ్యా మరి నువ్వే అని చెయ్యాలి మరి అని అడిగినప్పుడు నాకంటే దగ్గర బంధువు ఒకడున్నాడు, అతను న్యాయం చేయకపోతే నేనే నీకు న్యాయం చేస్తాను. ఆ బంధువు ఇంకొక అతను బంధువు మరి నేను న్యాయం చేయలేను, ఆ పొలాన్ని నేను కొనలేను, నేను రూతులు చేసుకోలేను, నాకు ఇప్పటి వరకు ఉన్న సంతానము మరి ఆస్తి తగ్గుద్దేమో, రూతుకి సంతానం పుట్టితే నేను చేసుకోనని అతని కాలు చెప్పు విడిచి మరి బాయ్స్కి ఇస్తాడండి. అప్పుడు ఆచారం ప్రకారం అప్పుడు బాయ్స్ ఆ పొలాలన్నీ కొంటాడు రూతుకి, మరి రూతుని కూడా వివాహం చేసుకుంటాడు ఆ పెద్ద మనుషుల ఎదుట చేసుకొని ఈ రూతుకు పుట్టిన సంతానం ఎలేమేలేకు మరి ఆస్తిపాస్తులన్నీ మరి రూతుకు పుట్టిన సంతానంగా మరి చెప్తాడండి. తర్వాత ఆ రూతు యొక్క సంతానంలో నుండే మన యేసు ప్రభువు కూడా మనకి వస్తారండి. అయితే ఇప్పటి కొడుకులు కోడళ్ళను ముఖ్యంగా చూసినట్లయితేనండి, మరి రూతులాగా అత్తను ప్రేమించలేమా, మరి నయోమిలాగా కోడళ్ళని మనం ప్రేమించలేమండి. మరి నువ్వు కోడలుగా రాగానే అత్త చనిపోవాలా? అన్నం పెట్టలేవా అండి? అన్నం పెట్టలేరా? చేతికి టీ ఇవ్వలేరా? మరి అత్తమామ కట్టించిన ఇండ్లల్లో ఉంటున్నారు కదండి. మరి నీ భర్త ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? క్రైస్తవులము, బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తాము, ఉపవాసం చేస్తామని చెప్పకండి, ఇలాంటి వాళ్ళు చెప్పకండి. కేవలం మనం మరి నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాము, నేను క్రైస్తవులు అని చెప్పుకోవద్దండి. మరి ప్రేమించకపోతే క్రైస్తవులు అని మనం కాదు. అన్ని జనుల్లో నా నామం మీ వల్లనే కదా దూషింపబడుతుందని ప్రభు అంటున్నారు కదండి. మరి మీ అమ్మ వస్తేనేమో చికెన్లు, మటన్లు, స్ప్రైట్లు, మీ అత్తగారికి అయితే గోంగూర పచ్చడి, పప్పుచారు పెడతారండి. మరి కాబట్టి ఇది మెచ్చడండి దేవుడు. నువ్వెంత ప్రార్థన చేయి దేవుడు మెచ్చడు. కాబట్టి నువ్వు 100 రోజులు ఉపవాసం చేయి, తల క్రిందులు చేసినా కానీ దేవుడిని ప్రార్థన ఆలకించడండి. ఇది నేను లోకంలో చూసినటువంటిది చెప్తున్నానండి, ఇది సత్యం. రూతు, ఓర్పా, నయోమి ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారండి. మరి మిమ్మల్ని నన్ను అయితే ముద్దు పెట్టుకోమని చెప్పట్లేదు, కానీ ప్రేమతో పిలవలేరా? అత్తమ్మా, అత్తయ్య నేను వెళ్ళొస్తానని చెప్పలేరండి. ఈ కథ దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా అండి? మనం పాటించాలని, మనము నేర్చుకోవాలని ప్రభు మరి ఇది రాయించాడండి. దయచేసి అర్థం చేసుకోండి. మరి మనము క్రైస్తవులం కాబట్టి మరి తల్లిదండ్రులని, అత్తమామలని, తోటివారిని, పొరుగువారిని మనం ప్రేమించే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ఒక చిన్న పాట పాడుకుందామండి. యేసు నన్ను ప్రేమించారు, జీవమిచ్చి ప్రేమించారు, తల్లి కన్నా తండ్రి కన్నా దేవాని ప్రేమే మిన్నా, ఆ దేవాని ప్రేమే మిన్నా. యేసు నన్ను పోషించారు, రక్తమిచ్చి ప్రోక్షించారు, తల్లి కన్నా తండ్రి కన్నా దేవాని ప్రేమే మిన్నా, ఆ దేవాని ప్రేమే మిన్నా. యేసు నన్ను బలపరచారు, ఆత్మనిచ్చి దృఢపరచారు, తల్లి కన్నా తండ్రి కన్నా దేవాని ప్రేమే మిన్నా, ఆ దేవాని ప్రేమే మిన్నా. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభా, పరలోకమందున్న మా రాజా, నీ పాదముల వందనాలు, నీకు స్తోత్రములు నాయన. మరి మా స్త్రీలందరికీ, క్రైస్తవ స్త్రీలందరూ కూడా ప్రభా అత్తమామల్ని, తల్లిదండ్రులు ప్రేమించేవారుగా, మరి ప్రభా ఇల్లు చక్కబెట్టుకునేవారుగా, బిడ్డలను మంచి క్రమశిక్షణలో పెంచేవారుగా దీవించి మరి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రియమైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఏమండి, ఒక చిన్న టిప్ అండి. మరి ఉదయం ఛాయ్లో అల్లం వేసుకొని ఛాయ్ తాగండి. పొడి దగ్గు, జ్వరము 3 వారాల కన్నా ఎక్కువ వస్తే డాక్టర్ గారిని సంప్రదించండి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొకటి